హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఏంటంటే నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. నిమ్మకాయ పులిహోర చేయడానికైతే వండుకున్న రైస్ ఉంటుంది కదా, దాంట్లో నేను 4 మెంబర్స్కి చేస్తున్నా ఈ నిమ్మకాయ పులిహోరని. అందుకని 4 మెంబర్స్కి ఎంత రైస్ సరిపోతుందో అంత రైస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ అయితే కొంచెం వేడిగా ఉందని చల్లార పెడుతున్నా ప్యాన్ గాలికి. పులిహోర చేసుకోవడానికి అయితే వైట్ రైస్ పొల్లు పొల్లుగా ఉండాలి. ఇట్లా ముద్దలు ముద్దల్లాగా ఉంటే దాన్ని అయితే చిదిమేసుకొని విడివిడిగా చేసుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని అన్నానికి పట్టించుకోవాలి. మంచిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు ఎంత సాల్ట్ సరిపోతుందో అంత చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పసుపు, ఆయిల్, సాల్ట్ మంచిగా అన్నానికి పట్టించుకొని రైస్ పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే 4గురికి సరిపోయే పులిహోర చేస్తున్నా అన్నాను కదా, దానికోసం అయితే ఇప్పుడు నిమ్మకాయలు తీసుకున్నా. ఒక 5 నిమ్మకాయలు తీసుకొని దాంట్లో ఉన్న నిమ్మరసాన్ని తీసుకుంటున్నా. ఐదు నిమ్మకాయలకైతే ఇంత నిమ్మరసం వచ్చింది. నిమ్మరసాన్ని అయితే గింజలతో పిండుకున్నా కదా, అందుకని చెప్పి ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెల్లో వడగట్టుకుంటున్నా, గింజలు అన్నంలో రాకుండా. నిమ్మరసం వడగట్టుకున్న తర్వాత ఆ నిమ్మరసం మొత్తం అన్నానికి పట్టేలాగా మంచిగా అన్నం మొత్తం కలుపుకోవాలి. ఇంతకుముందే సాల్ట్ కూడా వేసుకున్నా కదా, అదైతే సరిపోలేదు. అందుకని చెప్పి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఈ నిమ్మకాయ పులిహోరకైతే ఇక ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు చేయడానికి అయితే గుప్పెడు పల్లీలు తీసుకున్నా, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి అయితే 2 చీలికల్లాగా తీసుకున్నా. తాలింపు గింజలు అంటే ఇక్కడ నేను తీసుకున్నవి కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఈ 3 తీసుకున్నా. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నా. దాంట్లో 2 చుట్ల ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేసుకున్నా. ఎండుమిర్చి మంచిగా వేగితేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. పచ్చిమిర్చి కూడా అటు ఇటు కొంచెం చిటపటలాడేలాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యేలాగా మంచిగా వేయించుకోవాలి. చూడండి అన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు అయితే ఎప్పుడైనా ఫస్ట్లో వేసుకోవద్దు, తొందరగా మాడిపోతుంది. అందుకని లాస్ట్లో వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం కలర్ చేంజ్ కావాలి. అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు కొంచెం రైస్కి పసుపు పట్టించే ఉంచినాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని అప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి తాలింపు అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ తాలింపుని అయితే ఆల్రెడీ ఇంతకుముందే నిమ్మరసం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తాలింపు ఆయిల్ మొత్తం అంతా కూడా ఆ రైస్కి మంచిగా పట్టేలాగా మంచిగా రైస్ మొత్తం కలుపుకోవాలి. తాలింపు వేయగానే చెయ్యి పెట్టిరనుకో, చెయ్యి అయితే బాగా కాలుతుంది. ఎందుకంటే తాలింపు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటె తీసుకొని కలపాలి. తర్వాత చల్లారింది అనుకున్నప్పుడే చెయ్యితోని కలుపుకోవాలి మంచిగా. ఈ తాలింపుని రైస్కి కలుపుకునేటప్పుడు అయితే ఉప్పు కానీ మనకి పులుపు కానీ సరిపోకపోతే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు. పులిహోర చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మనకు కర్రీ చేసే అంత టైం లేదనుకుంటే ఒక్క నిమ్మకాయ ఉన్నా సరే ఇట్లా పులిహోర చేసి లంచ్ బాక్స్లోకి పెట్టొచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మా పాపకు ఈ నిమ్మకాయ పులిహోర వారానికి కనీసం 2 సార్లైనా చేసి పెడతా. తనకు చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.